ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956-2014 మధ్య ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక, చారిత్రక సంఘటనలు. పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20 ప్రకారం ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం అయ్యి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఆవిర్భవించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రారంభోత్సవం చేసినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ 1956 ఏర్పడినప్పుడు మొత్తం ఎన్ని జిల్లాలు కలవు? 20 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రాంతాల వారీగా జిల్లాలు: 1 తెలంగాణ 9 జిల్లాలు, 2 కోస్తా 7 జిల్లాలు, 3 రాయలసీమ 4 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ఏర్పడిన జిల్లాలు: 1 ఒంగోలు 1970, దీనిని 1972లో ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. 2 రంగారెడ్డి 1978, 3 విజయనగరం 1979. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ కలదు? హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? కెవి రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు? చందులాల్ మాధవ్ త్రివేది. ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రతిపక్ష నేత ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనమండలి చైర్మన్ ఎవరు? మాడపాటి హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు? కల్లూరు సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ మొదటి మంత్రిమండలి 1956. పేరు, శాఖ: 1 నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి, కెవి రంగారెడ్డి హోంశాఖ, బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖ, కళా వెంకటరావు రెవెన్యూ శాఖ, జెవి నరసింగరావు నీటిపారుదల విద్యుత్ శక్తి, దామోదరం సంజీవయ్య కార్మిక సాంఘిక సంక్షేమం, వల్లూరి బసవరాజు ప్రణాళిక అభివృద్ధి, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయం ఆహారం, ఎస్బిపి పట్టాభి రామారావు విద్య, మెహిదీ నవాజ్ జంగ్ సహకారం గృహ నిర్మాణం, గ్రంథి వెంకటరెడ్డి నాయుడు న్యాయశాఖ, కాసు బ్రహ్మానందం రెడ్డి స్థానిక పాలన, ఎం నరసింగరావు రోడ్లు భవనాలు. 1956-2014 మధ్య ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక, చారిత్రక సంఘటనలు. నీలం సంజీవ్ రెడ్డి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1956 నవంబర్ 1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నవంబర్ 1, 1956న ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు? నీలం సంజీవ్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు 1956 నుండి 2014 వరకు: 1 నీలం సంజీవ్ రెడ్డి 1956 నవంబర్ 1 నుండి 1960 జనవరి 10 వరకు. 2 దామోదరం సంజీవయ్య 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 11 వరకు. నీలం సంజీవ్ రెడ్డి 1962 మార్చి 12 నుండి 1964 ఫిబ్రవరి 23 వరకు. కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 24 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు. పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 7 వరకు. రాష్ట్రపతి పాలన 1973 జనవరి 18 నుండి 1973 డిసెంబర్ 10 వరకు. 6 జలగం వెంగళరావు 1973 డిసెంబర్ 10 నుండి 1978 మార్చి 5 వరకు. 7 మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 నుండి 1980 అక్టోబర్ 10 వరకు. 8 టంగుటూరి అంజయ్య 1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు. 9 భవనం వెంకట్రామ్ 1982 ఫిబ్రవరి 24 నుండి 1982 సెప్టెంబర్ 24 వరకు. 10 కోట్ల విజయభాస్కర రెడ్డి 1982 సెప్టెంబర్ 20 నుండి 1990
1983 జనవరి 8 వరకు. 11 నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 1983 జనవరి 9 నుండి 1984 ఆగస్టు 16 వరకు. 12 నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబర్ 16 వరకు. 13 నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 1984 సెప్టెంబర్ 16 నుండి 1985 మార్చి 9 వరకు. 14 నందమూరి తారక రామారావు 1985 మార్చి 9 నుండి 1989 డిసెంబర్ 3 వరకు. 15 మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబర్ 3 నుండి 1990 డిసెంబర్ 17 వరకు. 16 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ 17 నుండి 1992 అక్టోబర్ 9 వరకు. 17 కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1992 అక్టోబర్ 9 నుండి 1994 డిసెంబర్ 12 వరకు. 18 నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 1994 డిసెంబర్ 12 నుండి 1995 సెప్టెంబర్ 1 వరకు. 19 నారా చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 మే 14 వరకు. 20 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ 2004 మే 14 నుండి 2009 సెప్టెంబర్ 2 వరకు. 21 కొణిజేటి రోసయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు. 22 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 సెప్టెంబర్ 25 నుండి 2014 ఫిబ్రవరి 28 వరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్లు 1956 నుండి 2014 వరకు. చందూలాల్ మాధవ్ త్రివేది 1956 నుండి 1957 నవంబర్ 1 నుండి 1957 జూలై 31 వరకు. 2 భీమ్సేన్ సచార్ 1957 ఆగస్టు 1 నుండి 1962 సెప్టెంబర్ 7 వరకు. 3 ఎస్ఎం నగేష్ 1962 సెప్టెంబర్ 8 నుండి 1964 మే 3 వరకు. 4 పి దాను పిల్లై 1964 మే 4 నుండి 1968 ఏప్రిల్ 10 వరకు. 5 ఖండూబాయ్ దేశాయ్ 1968 ఏప్రిల్ 11 నుండి 1975 జనవరి 25 వరకు. 6 పి ఓబుల్ రెడ్డి ఇన్ఛార్జ్ 1975 జనవరి 25 నుండి 1976 జనవరి 9 వరకు. 7 మోహన్ లాల్ సుకాడియా 1976 జనవరి 10 నుండి 1976 జూన్ 15 వరకు. 8 ఆర్డి భండారి 1976 జూన్ 16 నుండి 1977 ఫిబ్రవరి 16 వరకు. 9 బీజే దివాన్ ఇన్ఛార్జ్ 1977 ఫిబ్రవరి 17 నుండి 1977 మే 4 వరకు. 10 శ్రీమతి శారదా ముఖర్జీ 1977 మే 5 నుండి 1978 ఆగస్టు 14 వరకు. 11 కేసీ అబ్రహం 1978 ఆగస్టు 15 నుండి 1983 ఆగస్టు 14 వరకు. 12 రామ్లాల్ 1983 ఆగస్టు 15 నుండి 1984 ఆగస్టు 29 వరకు. 13 డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 1984 ఆగస్టు 29 నుండి 1985 నవంబర్ 26 వరకు. 14 శ్రీమతి కుముద్బెన్ జోషి 1985 నవంబర్ 26 నుండి 1990 ఫిబ్రవరి 7 వరకు. 15 కృష్ణకాంత్ 1990 ఫిబ్రవరి 7 నుండి 1997 ఆగస్టు 21 వరకు. 16 జి రామానుజం ఇన్ఛార్జ్ 1997 ఆగస్టు 22 నుండి 1997 నవంబర్ 23 వరకు. 17 సి రంగరాజన్ 1997 నవంబర్ 24 నుండి 2003 జనవరి 2 వరకు. 18 సుర్జిత్ సింగ్ బర్నాలా 2003 జనవరి 3 నుండి 2004 నవంబర్ 3 వరకు. 19 సుశీల్ కుమార్ సిండే 2004 నవంబర్ 4 నుండి 2006 జనవరి 4 వరకు. 20 రామేశ్వర్ ఠాకూర్ 2006 జనవరి 4 నుండి 2007 ఆగస్టు 21 వరకు.
21 ఎన్డి తివారీ 2007 ఆగస్టు 21 నుండి 2009 డిసెంబర్ 27 వరకు. 22 ఈఎస్ఎల్ నరసింహన్ 2009 డిసెంబర్ 28 నుండి 2014 జూన్ 2 వరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు వంటిదని, ఆ పదవిని భర్తీ చేయని ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. సమగ్ర ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవానికి కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరు హాజరయ్యారు? జవహర్లాల్ నెహ్రూ. నీలం సంజీవ్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఎవరి నేతృత్వంలో వ్యతిరేక వర్గం ఏర్పాటైంది? మర్రి చెన్నారెడ్డి. ఆంధ్రప్రదేశ్ బస్సు రూట్ల జాతీయకరణ, పాఠ్య పుస్తకాల జాతీయకరణ ఏ ముఖ్యమంత్రి హయాంలో చేశారు? నీలం సంజీవ్ రెడ్డి. ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి 1958లో ఎంతమంది సభ్యులతో శాసనమండలిని ఏర్పాటు చేశాడు? 90 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు? నీలం సంజీవ్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1959 నవంబర్ 1. నీలం సంజీవ్ రెడ్డి వ్యతిరేక వర్గం డెమోక్రటిక్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1959 ఫిబ్రవరి 12. ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి హయాంలో జరిగిన కీలక సంఘటనలు: 1. 1958లో తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు. 2. 1958లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు. 3. 1959 నవంబర్ 1న పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు? అధికరణ 37 క్లాజ్ 1. ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? కేవీ రంగారెడ్డి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో ఉప ముఖ్యమంత్రితో కలిపి ఎంతమంది సభ్యులు ఉండేవారు? 13 మంది. 1959లో డెమోక్రటిక్ పార్టీని ఎవరు స్థాపించారు? మర్రి చెన్నారెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి కాలంలోనే 1959లో స్వతంత్ర పార్టీ స్థాపించబడింది. ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ఆచార్య రంగా. ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి మొదటిసారిగా తన పదవిలో ఎప్పటివరకు కొనసాగారు? 1956, 1960. నీలం సంజీవ్ రెడ్డి గారు కేంద్రంలో నిర్వహించిన పదవులు: 1. కేంద్ర మంత్రి. 2. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు. 3. లోక్సభ స్పీకర్. నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు పదవిలో కొనసాగారు? 1977 నుండి 1982 వరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్లు 1956 నుండి 2014 వరకు. 1956 62 అయ్యదేవర కాళేశ్వరరావు. బివి సుబ్బారెడ్డి 1962 71. కేవి వేమారెడ్డి 1971 72. పిడతల రంగారెడ్డి 1972 74. ఆర్ దశరథరామిరెడ్డి 1975 78. దివి కొండయ్య చౌదరి 1978 80. కొన ప్రభాకరరావు 1981 81. అగరాల ఈశ్వరరెడ్డి 1982 83. తంగి సత్యనారాయణ 1983 84. నిస్సంక వెంకటరత్నం 1984 85. జి నారాయణరావు 1985 89. పి రామచంద్రారెడ్డి 1990. డి శ్రీపాదరావు 1991 95. యనమల రామకృష్ణుడు 1995 99. శ్రీమతి కె ప్రతిభా భారతి 1999 2004. కేఆర్ సురేష్ రెడ్డి 2004 2009. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2009 10. నాదెండ్ల మనోహర్ 2011 2014. దామోదరం సంజీవయ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు? దామోదరం సంజీవయ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య హయాంలో ఎవరిని నియమించారు? కేవీ రంగారెడ్డి. అర్హులైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను
లభించే వరకు వారికి కేటాయించిన ఉద్యోగులను ఖాళీగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య. ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య హయాంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు లభించాయి? 177 సీట్లు. నీలం సంజీవరెడ్డి మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశించడంతో దామోదరం సంజీవయ్య తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 1962 మార్చి 11. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగారు? 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 11 వరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 1956 నుండి 2014 వరకు. 1. కోకా సుబ్బారావు 1954-58. 2. పి. చంద్రారెడ్డి 1958-64. 3. పి. సత్యనారాయణ రాజు 1964-65. 4. మనోహర్ ప్రసాద్ 1965-66. 5. ఎన్.డి. కృష్ణారావు 1966. 6. పి. జగన్మోహన్ రెడ్డి 1966-69. 7. ఎన్. కుమరయ్య 1969-71. 8. కేవీఎల్ నరసింహం 1971-72. 9. గోపాలరావు ఎక్బోటే 1972-74. 10. ఎస్. ఓబుల్ రెడ్డి 1974-76. 11. బి.జే. దివాన్ 1976-77. 12. ఏ. సాంబశివరావు 1978-79. 13. పి. కొండయ్య 1979-80. 14. అల్లాడి కుప్పుస్వామి 1980-82. 15. కె. మాధవరెడ్డి 1982-84. 16. కోక రామచంద్రరావు 1984. 17. పాలెం చెన్నకేశవరెడ్డి 1985. 18. కె. భాస్కరన్ 1985-88. 19. యోగేశ్వర్ దయాల్ 1988-91. 20. ఎస్పి ప్రతాప్ 1991-92. 21. ఎస్బి మజుందార్ 1992-93. 22. సుందరం నైనార్ సుందరం 1993-94. 23. సయ్యద్ సాగిర్ అహ్మద్ 1994-95. 24. ప్రభాశంకర్ మిశ్రా 1995-97. 25. యుసి బెనర్జీ 1998. 26. ఎంఎస్ లెబర్హాన్ 1998-2000. 27. సత్యబ్రత సిన్హా 2000-2001. 28. ఏఆర్ లక్ష్మణన్ 2001-2002. 29. దేవేందర్ గుప్తా 2003-2005. 30. గణపతి సింఘ్వి 2005-2008. 31. అనిల్ రమేష్ దవే 2008-2010. 32. నిసార్ అహ్మద్ కహ్క్రూ 2010-2011. 33. మదన్ భీమ్రావ్ లోకూర్ 2011-2012. 34. పినాకిని చంద్రఘోష్ తాత్కాలికం 2012-13. 35. ఈశ్వరయ్య తాత్కాలికం 2013. 36. కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా 2013-2015. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్లు 1. మాడపాటి హనుమంతరావు 1958-64. 2. గొట్టిపాటి బ్రహ్మయ్య 1964-66. 3. పి. రంగారెడ్డి 1968-72. 4. తోట రామస్వామి 1972-74. 5. నివర్తి వెంకట సుబ్బయ్య 1974-81. 6. సయ్యద్ ముఖసిర్సా 1981. 7. కె. కేశవ్ యాక్టింగ్ 1981-85. 8. కె. చక్రపాణి యాదవ్ 2007. నీలం సంజీవరెడ్డి మూడవసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమించబడ్డారు? 1962 మార్చి 12. నీలం సంజీవరెడ్డి 1962లో ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు? గొట్టిపాటి బ్రహ్మయ్య. నీలం సంజీవరెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 1964 ఫిబ్రవరి 23.
కాసు బ్రహ్మానందరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవ్ రెడ్డి నామినేట్ చేయబడిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు? 1964 ఫిబ్రవరి 29. జై ఆంధ్ర. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు? 1964-71. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు? కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు ఢిల్లీలో అష్టసూత్ర పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1969 ఏప్రిల్ 11. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించిన పార్టీ ఏది? CPI-ML పార్టీ. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రెస్ బిల్లును ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? 1967. ముల్కీ రూల్స్ చెల్లుబాటు కావంటూ సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? 1969 మార్చి 6. ఆంధ్రప్రదేశ్లో 1967లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ CPI-ML ఎవరు ఏర్పాటు చేశారు? తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఏ ముఖ్యమంత్రి హయాంలో నక్సలైట్లు ఉద్యమం ప్రారంభమైంది? కాసు బ్రహ్మానందరెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరంలో ఆందోళన చేశారు? 1965-67. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పార్లమెంట్లో ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 1970 ఏప్రిల్. విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 1971 జనవరి 20. 1979 జూన్ 12లో విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యా. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో జరిగిన ఎన్నికలలో 287 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది? 165 స్థానాలు. తెలంగాణలో నిజాం ప్రభుత్వం ముల్కీ నిబంధనలను ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1888లో. 1969 జనవరిలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఫలితంగా తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు. అయితే ఈ తెలంగాణ ప్రజా సమితి కన్వీనర్ ఎవరు? మదన్ మోహన్. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో కాసు బ్రహ్మానందరెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 1971 సెప్టెంబర్ 30. జై ఆంధ్ర ఉద్యమం 1972. సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని తీర్పునివ్వడంతో ఆంధ్రలో ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. 1972 అక్టోబర్ 26న ఏపీలో NGOs ముల్కీ రూల్స్ను రద్దు చేయమని సమ్మెకు దిగారు. జై ఆంధ్ర ఉద్యమం 1977లో ప్రారంభమైంది. 1972 డిసెంబర్లో ఏవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆంధ్ర నాయకులు తిరుపతిలో సమావేశమయ్యారు. ఏవి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు, కాకాని వెంకటరత్నం మొదలగు వారి నేతృత్వంలో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు మొదలగు వారు విద్యార్థి నాయకులుగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జై ఆంధ్ర ఉద్యమానికి మొదట్లో కాకాని వెంకటరత్నం నాయకత్వం వహించారు. ఈయన 1972 డిసెంబర్ 25న మరణించారు. 1973 జనవరి 2న నిర్వహించిన బంద్లో కాల్పులు జరగగా 4 మరణించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సూచన మేరకు 1973 జనవరి 17 పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లో 1973 జనవరి 18 నుండి 1973 సెప్టెంబర్ వరకు రాష్ట్రపతి పాలన ఉంది. పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ రోజున పదవి ప్రమాణం స్వీకారం చేశారు? 1971 సెప్టెంబర్ 30. పివి నరసింహారావు హయాంలో 1972 మార్చిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది? 219. 1972లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మర్రి చెన్నారెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని 14 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్ని స్థానాలను గెలుచుకుంది? 10 మంది.
ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకువచ్చి భూముల కొనుగోలును నియంత్రించిన ముఖ్యమంత్రి ఎవరు? పివి నరసింహారావు. ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఏ రోజున మళ్ళీ తీర్పునిచ్చింది? 1972 అక్టోబర్ 3. సుప్రీంకోర్టు తీర్పుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలతో జై ఆంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1972. ప్రత్యేక ఆంధ్రాను ఏర్పాటు చేసేది లేదని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎప్పుడు ప్రకటించారు? 1972 నవంబర్ 27. జై ఆంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో 1972లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పంచసూత్ర పథకం. జై ఆంధ్ర నేతల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ ఎప్పుడు నిర్వహించారు? 1972 డిసెంబర్ 24. జై ఆంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో పివి నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 1973 జనవరి 18. జై ఆంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? 1973 జనవరి నుండి 1973 డిసెంబర్ వరకు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పి అని ఎవరిని భావిస్తారు? పివి నరసింహారావు. పివి నరసింహారావు ఏ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు? దామోదరం సంజీవయ్య. పివి నరసింహారావు 1. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షులు. 2. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. 3. స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా రాజకీయాలలో ప్రవేశించారు. పివి నరసింహారావు పార్లమెంటు సభ్యుడిగా రికార్డు స్థాయి మెజారిటీ 5 లక్షలకు పైగా గెలుపొందిన నియోజకవర్గం ఏది? నంద్యాల, కర్నూలు. పివి నరసింహారావు గారు కేంద్ర ప్రభుత్వంలో చేపట్టిన మంత్రిత్వ శాఖలు: 1. మానవ వనరుల అభివృద్ధి, 2. విదేశాంగ వ్యవహారాలు, 3. హోంశాఖ మరియు రక్షణ శాఖ. తొలి తెలుగు వ్యక్తి మరియు తొలి దక్షిణాది వ్యక్తి కూడా అయిన పివి నరసింహారావు గారు ఏ సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినారు? 1991. పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారు: మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు గారి అనువాద రచనలు: 1. సహస్రపన్ 1000 పడగలు, 2. అబల పన్లక్షత్ కోన్ ఘతో, 3. విజయ గొల్ల రామవ్వ కథ. తెలుగుదేశం పార్టీ 1982. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ప్రముఖ చలనచిత్ర నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు. ఎన్నికల గుర్తు సైకిల్. పార్టీ చిహ్నం నాగలి, పారిశ్రామిక చక్రం, గుడిసెతో కూడిన పసుపు పచ్చ జెండా. తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 202 స్థానాల్లో గెలుపొందింది. 1983 జనవరి 9న రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు సమయంలో అప్పటి గవర్నర్ రామ్లాల్ కుట్ర వలన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. 1984 సెప్టెంబర్ 16న మెజారిటీ నిరూపించుకొని తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1985లో మూడవసారి, 1994 నాలుగవసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 8వ లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది. అలా గుర్తింపు పొందిన మొదటి ప్రాంతీయ పార్టీ. ఎన్టీఆర్ మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షుడిగా ఎల్ రమణను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగింది. రాష్ట్రపతి పాలన 356వ అధికరణ. ఆంధ్ర రాష్ట్రం 1954 నవంబర్ 16 నుండి 1955 మార్చి 27 వరకు నాటి గవర్నర్ సీఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్ 1973 జనవరి 18 నుండి 1973 డిసెంబర్ 10 వరకు నాటి గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్. 2014 మార్చి 1 నుండి 2014 జూన్ 7 వరకు నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. జలగం వెంగళరావు. ఆంధ్రప్రదేశ్లో జనవరి 1973లో విధించిన రాష్ట్రపతి పాలనను ఎప్పుడు ఎత్తివేశారు? 1973 డిసెంబర్. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన పథకం 6 సూత్రాల పథకం.
జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు? 1973 డిసెంబర్ 10. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి? హైదరాబాద్. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మహాసభలు నిర్వహించిన వ్యక్తి ఎవరు? ఎంవి కృష్ణారావు. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో 42 లోక్ స్థానాలకు గాను ఎన్ని స్థానాలు గెలిచింది? 41. బ్రహ్మానంద రెడ్డితో ఇందిరాగాంధీకి భేదాభిప్రాయాలు రావడంతో ఇందిరాగాంధీ కాంగ్రెస్ను చీల్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐను ఎప్పుడు స్థాపించారు? జనవరి 1, 1978. కాసు బ్రహ్మానంద రెడ్డి స్థాపించిన పార్టీ ఏది? రెడ్డి కాంగ్రెస్. ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు 1978లో ఏ పార్టీలో చేరారు? రెడ్డి కాంగ్రెస్. 1978 ఫిబ్రవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐకి 289 స్థానాలు గాను ఎన్ని స్థానాలు వచ్చాయి? 175. 1978 ఫిబ్రవరిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ 294 స్థానాలలో పోటీ చేసి ఎన్ని స్థానాలు గెలిచింది? 30 స్థానాలు. జలగం వెంగళరావు తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? మార్చి 5, 1978. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ఎప్పుడు విధించారు? 1975 జూలై 25. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు? మార్చి 6, 1978. ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1978. ప్రభుత్వ ఉద్యోగులకు పాఠశాలలకు 5 రోజుల పని దినాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? మర్రి చెన్నారెడ్డి. 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి మొదటిసారి ఎప్పుడు రాజీనామా చేశారు? అక్టోబర్ 10, 1980. మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి పదవిలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగారు? డిసెంబర్ 3, 1989 నుండి డిసెంబర్ 17, 1990 వరకు. మర్రి చెన్నారెడ్డి ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు? ఉత్తరప్రదేశ్. టంగుటూరి అంజయ్య. మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేసిన తర్వాత అక్టోబర్ 11, 1980న ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు? టంగుటూరి అంజయ్య. ఏ ముఖ్యమంత్రి క్యాబినెట్ను జంబో క్యాబినెట్ అని పిలిచేవారు? టి అంజయ్య. టి అంజయ్య మంత్రివర్గంలో పనిచేసి తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారు? 1 చంద్రబాబు నాయుడు, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి. టి అంజయ్య గారు 1988లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? కార్మిక శాఖ. ప్రప్రథమంగా పంచాయతీ సంస్థలలో మున్సిపాలిటీలలో షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి ఎవరు? టి అంజయ్య. టంగుటూరి అంజయ్య తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 24 ఫిబ్రవరి 1982. భవనం వెంకట్రామ్. టి అంజయ్య తర్వాత 24 ఫిబ్రవరి 1982లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు? భవనం వెంకట్రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి సభ్యత్వంతో ఎన్నికైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? భవనం వెంకట్రామ్. ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రాంతీయ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తన పేరులోని రెడ్డి అనే పదాన్ని తొలగించిన వ్యక్తి ఎవరు? భవనం వెంకట్రామరెడ్డి. 1982 మే 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన వారు? ఎన్టీ రామారావు. భవనం వెంకట్రామ్ తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? సెప్టెంబర్ 20, 1982. కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడు? సెప్టెంబర్ 20, 1982. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 294 స్థానాలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు సాధించింది? 202. 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది? 60. కేంద్ర ప్రభుత్వం 1978 నుండి 1983 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడిన ముఖ్యమంత్రులు: 1 మర్రి చెన్నారెడ్డి, 2 టి అంజయ్య, 3 భవనం వెంకట్రామ్, 4 కోట్ల విజయభాస్కర్ రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడంతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు? జనవరి 8, 1983. నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1982 మే 29. 1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎన్టీ రామారావు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలను గెలుపొంది తొలి ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? 202. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన ఎన్ని నెలల్లో అధికారంలోకి వచ్చింది? 9 నెలలు. ఎన్టీ రామారావు ప్రభుత్వం 15 అంశాల ప్రగతి ప్రణాళికను ఎప్పుడు ఆమోదించింది? ఏప్రిల్ 10, 1983. ఎన్టీ రామారావు ప్రభుత్వం ₹2 కిలో బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 14, 1983. తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయంను ఏ ముఖ్యమంత్రి కాలంలో స్థాపించారు? ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శ్రీరామపాద సాగర్ ప్రాజెక్టు 2వ దశకు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 1983 మే 5. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1983 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమించారు? రామ్లాల్ ఎన్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గ్రామాధికారుల పదవులను ఎప్పుడు రద్దు చేసింది? జనవరి 4, 1984. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1984 ఫిబ్రవరి 26న మర్రి చెన్నారెడ్డి స్థాపించిన పార్టీ ఏది? నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. ఎన్టీ రామారావు గారు చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమయంలో కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించి తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు నాదెండ్ల భాస్కరరావు. కాంగ్రెస్ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారు? 16 ఆగస్టు 1984 నుండి 16 సెప్టెంబర్ 1984 వరకు. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర గవర్నర్గా ఉన్నవారు? రామ్లాల్ ఎన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు ఉప ముఖ్యమంత్రులు. 1 కొండ వెంకట రంగారెడ్డి, తెలంగాణ 1961. 2 జేవి నరసింహారావు, తెలంగాణ 1971. 3 బివి సుబ్బారెడ్డి, రాయలసీమ 1971. 4 సి జగన్నాథరావు, తెలంగాణ 1982. 5 కోనేరు రంగారావు, ఆంధ్ర 1994. 6 దామోదర రాజా నరసింహ, తెలంగాణ 2011. నూతన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు ఉప ముఖ్యమంత్రులు. 1 నిమ్మకాయల చినరాజప్ప, 2014. 2 కెఇ కృష్ణమూర్తి, 2014. శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జరిగే ఉద్యమం వలన నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని నియమించింది. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు: అధ్యక్షుడు బిఎన్ శ్రీకృష్ణ, బేలూరు నారాయణస్వామి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. కార్యదర్శి వికే దుగ్గల్, వినోద్ కుమార్ దుగ్గల్, మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి. సభ్యులు: రవీందర్ కౌర్, ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్. రణబీర్ సింగ్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. అబూ సలే షరీఫ్, ఆర్థికవేత్త. ఫిబ్రవరి 12, 2010న రాష్ట్రంలో మొదటి పర్యటన జరిపింది. శ్రీకృష్ణ కమిటీ మొదటి సమావేశం ఫిబ్రవరి 13, 2010న హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగింది. 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ కేంద్ర హోంశాఖకు తన నివేదికను సమర్పించింది. అక్రమంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాదెండ్ల భాస్కరరావును పదవి నుంచి తొలగించి ఎన్టీ రామారావు రెండవసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? సెప్టెంబర్ 16, 1984. ఎన్టీ రామారావు రెండవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎవరు ఉన్నారు? శంకర్ దయాళ్ శర్మ. 1984 డిసెంబర్ 28న తేదీన జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది? 30 స్థానాలు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏ రోజున హత్య గావించబడినారు? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అక్టోబర్ 31, 1984లో హత్య గావించబడ్డారు. ఇందిరాగాంధీ హత్యకు గురి కావడంతో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారు రాజీవ్ గాంధీ.
ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తన శాసనసభ విశ్వాసం సన్నగిల్లడంతో శాసనసభకు రద్దు చేయించడంతో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? మార్చి 5, 1985. 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది? 202. ఎన్టీ రామారావు మూడవసారి ముఖ్యమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు? 1985 మార్చి 9. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పంపిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 1985 జూన్ 1. జిల్లాలో ఉన్న తాలూకాలను పిర్కాలను రద్దు చేసి రాష్ట్రంలో మొత్తం ఎన్ని మండలాలను ఏర్పాటు చేశారు? 1104 మండలాలు. తండ్రి ఆస్తిలో కూతుళ్లకు సమాన హక్కును కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ చట్టానికి సంబంధించిన బిల్లును శాసనసభ ఎప్పుడు ఆమోదించింది? 1985 సెప్టెంబర్ 24. ఎన్టీ రామారావును కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఏ ఫ్రంట్కు చైర్మన్గా ఎన్నుకున్నారు? నేషనల్ ఫ్రంట్. 68 అడుగుల ఎత్తు కలిగిన బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు? ఎన్టీ రామారావు. 1986 జూలై 15న వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాలలోనూ విద్యాలయాల్లోనూ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్ ప్రకటించారు? 44%. దేశంలో ఎక్కడా జరగని రీతిలో 31 మందితో కూడిన మండలిని ఎప్పుడు రద్దు చేశారు? 1988 ఫిబ్రవరి 12. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 294 సీట్లు గాను ఎన్ని సీట్లు సాధించింది? 74. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంను స్థాపించిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. 1985లో హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు. 2 స్త్రీలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే చట్టం ఏర్పాటు. 3 మహిళా విశ్వవిద్యాలయం. 4 తెలుగు విశ్వవిద్యాలయాల ఏర్పాటు. 1989 ఎన్నికలు. 1989లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 294 సీట్లు గాను ఎన్ని సీట్లు గెలిచింది? 180 సీట్లు. మర్రి చెన్నారెడ్డి మూడవసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1989 డిసెంబర్ 3. హైదరాబాద్లో మత కలహాలు ఏర్పడంతో మర్రి చెన్నారెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 1990 డిసెంబర్ 16. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? 1990 డిసెంబర్ 17. ఏ ముఖ్యమంత్రి హయాంలో ప్రొఫెషనల్ కాలేజీలు, డెంటల్ కాలేజీల సంఖ్య పెరిగింది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీనామా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1992 అక్టోబర్ 9న తేదీన కాంగ్రెస్ పార్టీ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాడు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి. 1989 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 1994 వరకు ఆంధ్రప్రదేశ్కు నియమించిన ముఖ్యమంత్రులు: 1 మర్రి చెన్నారెడ్డి, 2 కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 3 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు. 1994 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టింది? తెలుగుదేశం. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించిన తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1994 డిసెంబర్ 12. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీ రామారావు తన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు? ఆగస్టు 31, 1995. ముల్కీ రూల్స్కు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తున్నారని తెలంగాణ ప్రాంత నాయకులు ఎన్టీఆర్కు నివేదిక సమర్పించడంతో ఎన్టీఆర్ వేసిన కమిటీలు: 1 జయభారత్ రెడ్డి, 2 సుందరేశన్ కమిటీ. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల అక్రమ నియామకాలపై 1985 డిసెంబర్ 30న విడుదల చేసిన జీవో ఏది? జీవో నెంబర్ 610. ఎన్టీ రామారావు రాజీనామా చేయడంతో తెలుగుదేశం పార్టీ ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా ఏ రోజున పదవి ప్రమాణ స్వీకారం చేశారు? సెప్టెంబర్ 1, 1995. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో చేపట్టిన కార్యక్రమాలు: 1 ప్రజల వద్దకు పాలన, 2 జన్మభూమి, 3 శ్రమదానం. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అభివృద్ధికి పునాది వేసిన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో జరిగిన అభివృద్ధి: 1 రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పాలన అమలు, 2
ఐటీకి శ్రీకారం. 3. హైదరాబాద్లో విదేశీ ఐటీ కంపెనీల ఏర్పాటుకు సౌకర్యం కల్పించింది. 1991-92లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా బ్రాంచీని ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో గల విశ్వవిద్యాలయాలు. ఆంధ్ర యూనివర్సిటీ 1926 ఏప్రిల్ 26. దీనిని మొదటగా విజయవాడలో ఏర్పాటు చేశారు, తర్వాత విశాఖపట్నంకు మార్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 1984. తిరుపతి, చిత్తూరు జిల్లా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 1967 గుంటూరు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ 1968 అనంతపురం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 1986 విజయవాడ, కృష్ణా జిల్లా. ద్రవిడ యూనివర్సిటీ 1997 కుప్పం, చిత్తూరు జిల్లా. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు. యోగి వేమన యూనివర్సిటీ కడప. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం. విజ్ఞాన్ యూనివర్సిటీ వడ్లమూడి, గుంటూరు. గీతం గాంధీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రూప్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ విశాఖపట్నం. స్మార్ట్ SMART ప్రభుత్వ రూపకల్పనకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. స్మార్ట్ అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001లో ఏర్పడిన ప్రాంతీయ పార్టీ అది తెలంగాణ రాష్ట్ర సమితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 610 జీవో అమలు పరిశీలన కోసం జేఎం గిర్గ్లానీ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2001. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద నక్సలైట్లు ఎప్పుడు దాడి చేశారు? 2003. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఏ సంవత్సరంలో చేశారు? 2003 ఏప్రిల్ నుంచి జూన్ వరకు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు? 14 మే 2004. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై ఎప్పుడు సంతకం చేశారు? 14 మే 2004. ఎన్టీ రామారావు రద్దు చేసిన శాసన మండలి తిరిగి ఏ ముఖ్యమంత్రి కాలంలో పునరుద్ధరించారు? వైఎస్ రాజశేఖర రెడ్డి. రైతుల సమస్యలు తీర్చడం కోసం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే రీతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకం ఏది? జలయజ్ఞం. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమం: 1 ఇందిరమ్మ ఇల్లు, 2 పావలా వడ్డీ రుణాలు, 3 104, 108 అంబులెన్స్ సేవలు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 2006 ఏప్రిల్ 1న ప్రారంభించిన పథకం ఏది? ఇందిరమ్మ. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్స్, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఎప్పుడు ప్రారంభించారు? ఫిబ్రవరి 2, 2006. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? బండ్లపల్లి. దేశంలోని తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో 2006 నవంబర్ 5న వైఎస్ రాజశేఖర రెడ్డి సాలంపాడ్ వద్ద ప్రారంభించిన పథకం ఏది? భూభారతి. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన కాలంలో చేపట్టిన పథకాలు: 1 రాజీవ్ నగరబాట, 2 రాజీవ్ యువశక్తి, 3 రాజీవ్ గృహకల్ప. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు? 20 మే 2009. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ విమాన ప్రమాదంలో ఎప్పుడు మరణించారు? సెప్టెంబర్ 2, 2009. తెలంగాణ అంశంపై రోసయ్య కమిటీని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎప్పుడు వేశారు? 2008. వైఎస్ రాజశేఖర రెడ్డి భూ పంపిణీ కార్యక్రమాన్ని 2005 జనవరి 26న ఎక్కడ ప్రారంభించారు? కొండగల్, మహబూబ్ నగర్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ను ఏ ముఖ్యమంత్రి హయాంలో నిర్మించారు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? జార్జ్ బుష్. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ ఏది? ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన వారు చిరంజీవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా పార్టీని స్థాపించిన వారు జయప్రకాష్ నారాయణ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన మార్చి 12, 2011. అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్. పార్టీ చిహ్నం వైఎస్ఆర్ ఫోటో చుట్టూ వలయ ఆకారంలో వివిధ వృత్తాలతో కూడిన బొమ్మలు. కె. రోసయ్య. సెప్టెంబర్ 2, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెప్టెంబర్ 3, 2009న ఎవరు ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు? కె. రోసయ్య. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలు: 1 కర్నూలు వరదలు, 2 కేసీఆర్ దీక్ష, 3 హైదరాబాద్ ఫ్రీ జోన్ చిచ్చు. కె. రోసయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? ఆర్థిక శాఖ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన మండలి సభ్యత్వంతో కె. రోసయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి కాగా మొదటి వ్యక్తి ఎవరు? భవనం వెంకట్రామ్. రాష్ట్రంలో నిరుపేద పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల కోసం జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి కె. రోసయ్య 2010 నవంబర్ 14న ఎక్కడ ప్రారంభించారు? నార్సింగి రంగారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు చేయూతనిచ్చేందుకు ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి కె. రోసయ్య ఏ రోజున ప్రారంభించారు? నవంబర్ 1, 2010. స్వయం సహాయక సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను కల్పించడానికి ఉద్దేశించిన దేశంలోని అతిపెద్ద కో కంట్రిబ్యూటరీ పథకమైన వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్ పథకాన్ని చేవెళ్లలో ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ 1, 2009. కె. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఏ రోజున చేశారు? 2009 నవంబర్ 29. కె. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చిదంబరం ఏ రోజున ప్రకటించారు? డిసెంబర్ 9, 2009. ప్రత్యేక తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫిబ్రవరి 3, 2010. కొన్ని రాజకీయ కారణాల రీత్యా కె. రోసయ్య తన ముఖ్యమంత్రి పదవికి ఏ రోజున రాజీనామా చేశారు? నవంబర్ 24, 2010. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు? నవంబర్ 25, 2010. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది? జనవరి 6, 2011. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ సిండే తెలంగాణ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? డిసెంబర్ 8, 2012. రాష్ట్రంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2011 ఆగస్టులో ప్రారంభించిన పథకం ఏది? రాజీవ్ యువ కిరణాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2011 జనవరి 24న ఎక్కడ ప్రారంభించారు? డోలపేట, శ్రీకాకుళం. రాజీవ్ గాంధీ సభల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 15, 2011. సులభంగా వేగంగా అనే ట్యాగ్ లైన్తో మీ సేవ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ 4, 2011. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని 2011 నవంబర్ 1న ఎక్కడ ప్రారంభించారు? ఖైరతాబాద్, హైదరాబాద్. కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ కొత్త రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ ఏ రోజున నిర్ణయం తీసుకుంది? అక్టోబర్ 3, 2013. రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదా బిల్లును ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించారు? డిసెంబర్ 11, 2013. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది? ఫిబ్రవరి 18, 2014. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్లో ఏ రోజున ప్రచురించబడింది? మార్చి 1, 2014. కేంద్ర ప్రభుత్వం 2014 జూన్ 2ను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తేదీగా ప్రకటించి ఆ రోజు నుండి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడుతుందని పేర్కొనడంతో సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేశారు? ఫిబ్రవరి 28, 2014. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? మార్చి 1, 2014. నవ్యాంధ్రప్రదేశ్. ఎన్ని జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది? 13 జిల్లాలతో. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు కలవు? 26. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో నవ్యాంధ్రప్రదేశ్ అధికారం చేపట్టిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఏ రోజున పదవి ప్రమాణ స్వీకారం చేశారు? 2014 జూన్ 8. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ప్రతిపక్ష నేత ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి. దామోదరం సంజీవయ్యను గురించిన ఈ కింది ప్రస్తావనలో సరికానిదేది? ఆయన ఎన్నికలలో ఏనాడు ఓడింపబడలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్కి రెండో ముఖ్యమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇందులో సరికానిది ఏది అంటే ఆయన ఎన్నికలలో ఏనాడు ఓడింపబడలేదు అనేది సరికాదు. ఆంధ్రప్రదేశ్లో 1956వ సంవత్సరం నుండి అవిచ్ఛిన్నముగా కొనసాగిన కాంగ్రెస్ పాలనకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావంతో అడ్డుకట్టపడింది. అది ఏ సంవత్సరంలో జరిగింది? 1983. ఆంధ్రప్రదేశ్లో 1973 సంవత్సరంలో అధ్యక్ష పాలన విధించబడింది. ఎందుకనగా జై ఆంధ్ర ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు? డి సంజీవయ్య. దామోదరం సంజీవయ్య. 1960-62 మధ్య ముఖ్యమంత్రి సంజీవయ్య. దామోదరం సంజీవయ్య. టి ప్రకాశం హైదరాబాద్లో మరణించిన రోజు 25/1957. ఏ రోజున ఎన్టీ రామారావు 10వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎన్నికయ్యారు? 9/1/1983. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1956 నవంబర్ 1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1959 నవంబర్ 1. అర్హులైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లభించే వరకు వారికి కేటాయించిన ఉద్యోగాలను ఖాళీగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసిన ఉప ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు ఢిల్లీలో అష్టసూత్ర పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1969 ఏప్రిల్ 11. సుప్రీంకోర్టు తీర్పుతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనతో జై ఆంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1972.